ఇందులో ఇంత డెప్త్ ఉందా? నేను ఇది బీప్ చేస్తా. వీటితో బూమ్ వాడితో బూమ్ అందరితో బూమ్. సో దీనికి మనం ఇంకో మీమ్ చేద్దాం. మోటివేషన్ ఏంటి నాకు ఇప్పుడు? నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు ద మీమిక్కో. సో ఈరోజు సెగ్మెంట్ వచ్చేసి మన ఛానల్లో మీమ్స్ గలాట అని ఫస్ట్ ఇంతకుముందు ఒక వీడియో చేసాము. సో దాని కింద కమెంట్స్లో అండ్ ఆల్సో డిఎమ్స్లో మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మీమ్స్ గలాట అని జస్ట్ మీమ్స్ కొలాబరేషన్ వీడియో లా కాకుండా ఒక రియాక్షన్ వీడియోగా చేయండి, బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పారనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మీమ్స్ రియాక్షన్. మనతో పాటు ఈరోజు బుజ్జిగాడు వచ్చాడు, మామబ్రో వచ్చాడు, అలాగే మిస్టర్ సూపర్ మ్యాన్. ప్రతిసారి ఇంట్రడక్షన్ 6 గంటలు తీసుకుంటారు సార్ వీళ్ళందరూ. మన నాని చూడండి కాస్త క్లీన్ చేసేసరికి మిస్టర్ సూపర్ మ్యాన్ లాగా ఉంటాడు. లెట్స్ చెక్ అవుట్ మన మీమర్స్ వేసిన మీమ్స్ మీద రియాక్షన్ చేద్దాం. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మన బుజ్జిగాడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో సిట్టింగ్ ప్లాన్ వేద్దాం రారా అంటే, సరూర్ నగర్ చెరువు కాడ హైడ్రా ఉంది, వాళ్ళ ఇల్లు కూలగొట్టిన తర్వాత సరే సార్ నాకు సంబంధం. ఒక్క నిమిషం అక్కడ ఫోటోలో చూడండి, గెడ్డం ఈడ్జాలనే మ్యాచ్ అవుతుంది, బుజ్జిగడ్ లాగా హెయిర్ స్టైల్ మ్యాచ్ అవుతుంది. ఏరా నువ్వేనా? ఇలాగే ఎవడో బిల్లాలు కూల్చేస్తే ఎల్ఐసి లోన్ ఇచ్చాడు కదా, వాడే కట్టుకోమని నాకు అవసరం లేదు. వాడు కూర్చొని సిట్టింగ్ వేస్తున్నాడు న్యూస్ ప్రొఫైల్ లో ముందర. నాదేం పోయింది, వాడొచ్చి కట్టుకుంటాడనే ఒక వాడే లోన్ కట్టుకుంటాడు, వాడే కూర్చాడు, వాడే లోన్ కట్టుకుంటాడు. నాదేం పోయింది, నేను ₹1 కట్టిన వడ్డీ అన్నాడు. సరిపోయింది. రీ రిలీజ్లు అయిపోయాయి, టైర్ 1 హీరో మూవీ లేదు, దేవర వరకు ఏం చేస్తావు? ఒక మాస్ గార్డ్ వస్తున్నాడు, 10 days హైప్ వైబ్ హ్యాపీనెస్ ఇస్తాడు. ఎవరు అంబర్పేట. అది దేవర వరకు ఏం చేస్తావంటే ఒక మాస్ గార్డ్ వినాయకుడు గురించి పోస్ట్ 7 రోజుల ముందే వేసాడు. అవునులే, ఈరోజు 6th డే కదా, 7th డే గురించి ముందు రోజు చేసాడు. అంటే అంబర్పేట అది లిటరలీ పొడుపు కదా విసిరాడు అన్న. ఇందులో ఇంత డెప్త్ ఉందా? నేను ఫస్ట్ అలాగే చదివాను, నాకు తెలీదు అది గణేశుడి గురించి అని చెప్పేసి. అంబర్పేట అది ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. తాగేదానికి నీళ్లు లేవు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని అది తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతుంది. ఆకలి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదు అనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగా చేస్తుందండి, భోజనం గాని అన్ని మాకు సౌకర్యాలు గాని బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం టైంలీ వచ్చి పొద్దున్న ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, ప్యాకెట్లు, మధ్యాహ్నం ఫుడ్, ఈవినింగ్ మెడిసిన్స్, మిల్క్ ప్యాకెట్స్, నైట్ ఫుడ్ అన్ని కూడా ఇస్తున్నారు. దీని మీద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వద్దు, కాంట్రవర్సీ చేయొచ్చు అనమాట. ఎలా అంటే చూసుకో, కరెక్ట్ బ్రౌన్ చూసుకో. అరే వాడెవరు జారు అట్ట పెట్టారు. కరెక్ట్ బ్రౌన్ చూసుకో. ఇన్స్టాగ్రామ్ లో కేక్ మెంబర్స్ చేస్తాడు.
మరి అట్లా అరే నేను పెట్టాడు. అండర్ గ్రౌండ్, నేను లిటరల్లీ అండర్ గ్రౌండ్ పోతున్నా. ఐ గోయింగ్ అండర్ గ్రౌండ్. విష్ణుప్రియ అంటున్నావు, ఇది ప్రేమలు సినిమాలో హీరోయిన్ కూడా యాజ్ As is అది కూడా చేశారు. ఎంతమంది బుమ్బుమ్ రా నువ్వు దాంతో నాని ఒకసారి మీ ఆస్కింగ్ బుజ్జి అని మాటగాడు. ఏ లేదు, నాకు యాక్చువల్లీ రవితేజ అన్న పాయింట్ కరెక్టే, బట్ ఇప్పుడు లేదు కాబట్టి భూమి తాగలేము. అరే నేను ఇది బీప్ చేస్తా. Meanwhile, Andhra people from last 5 years. వీటితో భూమి, వాడితో భూమి, అందరితో భూమి. ఆ భూమి అందరు పోయారు. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ రిలేట్ ఇట్. ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతాం అంతే, తగ్గతాం. ఎక్కడ తగ్గాలో అప్పుడు తెలుస్తాయి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప. మండప డెకరేషన్ రెడీనా? పూలు పళ్ళు పంతులు అన్ని రెడీ ఉన్నాయి కదా? ఏంటి నీ పెళ్లి కూడా ఇంత టెన్షన్ పడావు కదా అంటే ఈడు డబ్బింగ్ లో కూడా వేరియేషన్స్ ఇవ్వలేదు, కానీ నమ్ముకుంటాడు. అట్లీస్ట్ ఎడిట్ లో పూలు పళ్ళు అన్ని ఎడిట్ చేస్తే కొంచెం ఈ బీజియం విన్న ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు వెనకాల వినాయకుడు వచ్చి అక్కడ కాన్ఫిడెంట్ గా కూర్చొని చూస్తే ఎక్కువ వస్తున్నాయి ఇది గూస్ బంప్స్. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. జస్ట్ ఇమాజిన్ హనుమాన్ సినిమాలో దశరథ అధిపతి అనే సాంగ్ వస్తుంది, వెనకాల హనుమంతుడు వస్తాడు చూడ తండ్రి పడగానే. ఆ సీన్ కి బీజం ఎక్స్పెక్ట్ చేసుకో. పోతారు, మొత్తం పోతారు. మందే లాస్ట్ లో భారతీయుడు టూ రేంజ్ విఎఫ్ఎక్స్ భారతీయుడు విఎఫ్ఎక్స్ ఎక్కడ కనపడు. ఓకే కమల్ హాసన్ అది కాదు, 6 ప్యాక్ ఎవరికి ఇస్తావు, హల్క్ గేమ్ ఎవరికి ఇస్తావు? ఏ లేదు, ఆ లెక్కన మాట్లాడితే కల్కిలో కూడా ఆయనకు 6 ప్యాక్ ఉంది. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు తేరు ముక్కు పొడగ ఎక్కువయము, కాకినాడ జంక్షన్లో కన్ను కొట్టినాది. కానీ క్రేజీ ఎడిట్, మంచి కాన్సెప్ట్, మంచి ఎడిట్. అంటే ఈ జనాలు ఉంటారు, కానీ ప్రసాదం కోసం అన్నిసార్లు గెటప్ మార్చుకునేది ఎవడ భయ్యా ఉంటారు. బుజ్జి నాకు సిగ్గుచారాలు ఉండవు. కేసరి ఎక్కడ పెడుతున్నానంటే అక్కడ 10 సార్లు పోయి తింటా నేను. మండపం దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు, వాడి గర్ల్ ఫ్రెండ్ నో వాడి క్రష్ నో పిలుచుకుంటాడు. మంద ఇదంతా. నెక్స్ట్ లాస్ట్ వెంకీ ట్రైన్స్ హైలైట్. అక్కడ నలుగురు, మనం కూడా నలుగురమే. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? ఇది రియాలిటీ చెక్. ఇది ఏంటి, ఆ రోజు పంతులందరూ ఒక 10-15 మండపాలు బుక్ చేసుకుంటారు. ఒక్కొక్కరి దగ్గర అరగంట కూర్చొని లాస్ట్ కి మన మండపం అనగానే 10కో 11కో వస్తారు. 11:30 పూజ కంప్లీట్ చేసుకుని. Meanwhile, the guy who's been waiting for Prasadam be like, ఇంకా చాలా బెటర్.
నేను మొన్న ఒక మీమ్ చూసా, నీకు ఈ రోజు నా ఫొటోస్ పెట్టినా అంటే ఈ రోజు వద్దు రేపు పెట్టు షీ రియలైజెస్ అని పెట్టేసి మేము అర్థం చేసుకుంటా. అదేంటి గుంటూరు కారం మేము నాకు అర్థం కాలేదు. కాదు ఏమైతుందంటే ఇవాళ పిక్స్ పెట్టనా, ట్రెడిషనల్ పిక్స్ పెట్టనా అని అడుగుతుంది. పెడితే వాడేమంటాడు ఇవాళ వద్దులే రేపు పంపు అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఇవాళ మూన్ చూడద్దు కదా అంటే ఇన్నర్ మీనింగ్ అది బయట మీమ్ మీద షీ రియలైజెస్ అని చెప్పేసి ఆ మీమ్ సాంగ్ ప్లే అవుతుంది అనుకుంటా తమన్ మ్యూజిక్ వేసుకొని. ఈ మీమ్ ఒక్క నిమిషం ఈ మీమ్ ఆర్ రీల్ మీరు చెప్పేదాకా మా ఇద్దరికి తెలియదు. సో దీనికి మనం ఇంకో మీమ్ చేద్దాం. నాని టు బుజ్జి బీ లైక్ పనిలేని వాడు నేను ఒక్కనే ఉన్నా, నువ్వు నాకు తగిలేవు. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. సింగల్ రేంజ్ మీద పెడతారా? స్టూడెంట్ నెంబర్ 1. ప్రాణం పోయినా పర్లేదండి, చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకున్నా. కానీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ స్టూడెంట్స్ ఇలాంటి అన్ని ఎన్ని కథలు పడకపోతే ఎంతమంది ఇవన్నీ చూసినా కూడా మళ్ళీ ఆర్టీసీకి రియలైజేషన్ అంటే కొత్త బస్సులు పెడుతున్నారు, డోర్లు వేసే బస్సులు అన్నా పెట్టాలి కదా. ఈ బెంగళూరు, చెన్నైలో అలాంటివి కదా ఉండేది బస్సెస్. గౌలో నా భజన శాంతగా పెట్టే గౌను గ్రేట్, నువ్వు పెట్టు సార్. సంతకం పెట్టండి సార్. సంతకం పెట్ట. ఇవి వీళ్ళు కాదు, పైన కంటెక్స్ట్ ఏంది అంటే సర్టిఫికెట్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మనకి చాకరీ ఏంటి గవర్నమెంట్ కాలేజ్ కొంతమంది దగ్గర సర్టిఫికెట్ ఇచ్చాం కదా మనం ఆగేయండి అని ఇట్లా ఊరికి జేబులు కొక్కుతారు ఇట్లా. ఈ మోటివేషన్ ఏంటి నాకు ఇప్పుడు? నన్ను ఎన్నైనా కానీ పడతా అదే ఫ్యామిలీ జోలికి వస్తే ఇక చెమటలు పడుతున్నాయంటే చెమటలు వస్తాయా? చెమటలు పట్టిస్తాడు. ఆ ఎమోజీలో అంత మీనింగ్ ఉందా? ఇంపార్టెంట్. ఈ మూమెంట్ ఆయన 6 అన్నట్టు చూసావా? 6 నెలల్లో కొట్టి చూపిస్తామన్నాడు, కొట్టాడు. ఇప్పుడు లిటరల్ ఏంటో తెలుసా, 11 ఎమ్మెల్యేలు ఏ పార్టీకి జంప్ అయిపోదాం అని రెడీగా ఉన్నారు. అన్నిటికంటే హైలైట్ విజువల్ ఏం తెలుసా, హైవే వర్షం పడుతుంటది, సినిమాటిక్ ఫీల్ ఉంటది. ఆ వీడియో ఎవరు రికార్డ్ చేశాడు కానీ కాదు, సినిమాలో కూడా అంత ఆప్ట్ గా తీస్తారో తెలియదు కానీ తీసిన నీకు ఆ ఫీలింగ్ రాదు, ఇక్కడ నేచురల్ ఫీల్ వస్తుంది. అబ్సల్యూట్ సినిమా. పెట్టా కదా క్యాజువల్ గా అన్నారు, సీరియస్ తీసుకున్నాం కానీ భలే సెట్ అయింది. ఏ లేదు, ఇది యాక్చువల్లీ నా రియల్ జరిగిన సినారియో. ఆ రోజు మేము వేసా నేను బేస్డ్ ఆన్ ట్రూ, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. ఆ రోజు సాయంత్రం, ఆ రోజు మధ్యాహ్నం జరిగింది, సాయంత్రం వేసాం మేము. ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడేంటి సుధారుడు? ఏమైంది సార్? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడేంటి సుధారుడు? నిజంగా 2024 లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బీజిఎంస్ శివతాండవం బీజిఎం. అది మా ఇవాళ మీమ్స్ గలాట ఫస్ట్ టైం ట్రై చేసాం. ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఎరా అబ్బాయిలు ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ. సో వచ్చే వీడియోస్ లో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు
అయ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతాడేంటి సుధా వీడు. వెళ్ళాలి సార్ కొన్ని కొన్నిసార్లు.